Hello. Now I have come up with the topic idioms. Idioms ni Telugulo జాతీయాలు అంటారు. ABC. What is ABC? ABC అంటే ఇక్కడ ఎలిమెంటరీ ఫ్యాక్ట్స్, ప్రాథమికమైన విషయాలు. He doesn't know even the ABC of politics. అతగాడికి పాలిటిక్స్లో కనీస పరిజ్ఞానం లేదు. I do not know even the ABC of organic chemistry. నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి కనీస పరిజ్ఞానం లేదు. అలాగే above board. Above board means honest, నిజాయితీ గల. We should be above board in our dealings with others. ఇతరుల విషయాల్లో డీల్ చేసేటప్పుడు మనం నిజాయితీగా వ్యవహరించాలి. above board. You should be above board in your business. నీ బిజినెస్లో నువ్వు నిజాయితీగా వ్యవహరించాలి. above board. All in all అతి ముఖ్యమైన వాడు. Collector is all in the district. Our headmaster is all in the school. మన హెడ్ మాస్టర్ ఈ పాఠశాలకు అతి ముఖ్యమైనటువంటి వాడు. ఆల్ ద రేస్ అంటే చాలా పాపులర్, చాలా ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తి లేదా థింగ్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్ ద రేస్. పవన్ కళ్యాణ్ చాలా పాపులర్ పర్సన్. ఆల్ ఇంటెంట్స్ అండ్ పర్పసెస్ యథార్థానికి, ప్రాక్టికల్గా. ద కంపెనీ హ్యాస్ షట్ డౌన్ అండ్ ఆల్ ఇంటెంట్స్ అండ్ పర్పసెస్ ఇట్ నో లాంగర్ ఎగ్జిస్ట్స్. ఆ కంపెనీ షట్ డౌన్ అయిపోయింది. యథార్థానికి చూసుకుంటే అది ఎంతో కాలం మనుగడ సాధించదు. ఆల్ ఇంటెంట్స్ అండ్ పర్పసెస్ దెర్ ఈజ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్స్. యథార్థానికి చూసుకున్నట్లయితే నా చేతిలో ఏం లేదు. ఆల్ ఇంటెంట్స్ అండ్ పర్పసెస్. ఆల్ అగాగ్, a state of full excitement. Fans were all agog when they saw Pawan Kalyan. పవన్ కళ్యాణ్ చూడగానే ఈ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్కి గురయ్యారు. ఆల్ అగాగ్. ఆల్ అండ్ సన్రీ అంటే ఎవ్రీ వన్ వితౌట్ ఎక్సెప్షన్. దిస్ ఆర్డర్ అప్లైజ్ ఆల్ అండ్ సన్రీ. ఈ ఆర్డరు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. ఆల్ అండ్ సన్రీ ఇది అందరికీ వర్తిస్తుంది. ఆన్సర్ ఏ పర్పస్ ఉపయోగపడుతుంది. సర్వైవ్ ఏ పర్పస్. ఆన్సర్ ఏ పర్పస్. దిస్ బుక్ విల్ ఆన్సర్ మై పర్పస్. నాకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. an apple of discord. an apple of discord అదేంటి? కాజ్ ఆఫ్ క్వారల్ అంటే అది తగువుకి కారణం అవుతుంది, కలహానికి కారణం అవుతుంది, గొడవలకు కారణం అవుతుంది. కాజ్ ఆఫ్ క్వారల్. an apple of discord. అల్లు అర్జున్స్ స్టేట్మెంట్ హ్యాస్ బికమ్ an apple of discard. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇప్పుడు ఒక రకమైన అలజడికి కారణం అయ్యింది. an apple of one's eye. The most important possession. an apple of one's eye. My profession is an apple of my eye. నా ప్రొఫెషన్ అనేటువంటిది నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. He is an apple of his parents' eye. వాళ్ళ పేరెంట్స్కు వాడంటే చాలా చాలా ఇష్టము. an apple of one's eye. Apple P order. A perfect order. Anuradha arranged everything in apple P order. Anuradha ఇక్కడ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా అన్ని అరేంజ్ చేసింది. యాపిల్ P order అంటే perfect order.
హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్. సెల్ఫిష్ మోటివ్ అంటే స్వార్థ చింతన. ఐ హ్యావ్ నో యాక్స్ టు గ్రైండ్, ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ యూ. నేను నీకు కేవలం హెల్ప్ చేయాలని వచ్చాను, దీంట్లో ఏ విధమైనటువంటి స్వార్థ చింతన లేదు. హ్యావ్ నో యాక్స్ టు గ్రైండ్. హీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్ బిహైండ్ హిస్ హెల్ప్. అతను నీకు హెల్ప్ చేస్తున్నాడంటే దాని వెనుక ఒక సెల్ఫిష్ మోటివ్ ఉంది. He has an axe to grind. At stake, in a danger. The financial condition of our state is at stake. మన ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి డేంజర్లో ఉంది. His business is at stake. అతడి వ్యాపారం డేంజర్లో ఉంది. At stake అంటే ప్రమాదంలో అంచుల్లో ఉంది. ఇలా మరికొన్ని ఈడియమ్స్ తర్వాత వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.